నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. وقال الذين كفروا لا تسمعوا لهذا القرآن والغوا فيه لعلكم تغلبون فلنذيقن الذين كفروا عذابا شديدا ولنجزينهم جزاء بما كانوا بآياتنا يجحدون. الله أكبر. سمع الله لمن حمده. الله أكبر. बरकातहू तमाम आलम के मुसलमानों को ईद उल ज़ुहा की बहुत बहुत मुबारकबादी। अल्लाह ताला ने हमें ज़िलहज्जा का 10वें दिन हमें अता फरमाया। परवरदिगार आलम का करोड़ा करोड़ एहसान कि अल्लाह ताला ने ये मौका हमें अता फरमाया और ईद उल ज़ुहा की नमाज के बाद हम क़ुरबानी करते हैं कि क़ुरबानियाँ हकीकत में दर हकीकत जो है क़ुर्ब रब्बानी है, अल्लाह ताला की नज़दीकी हासिल करने का एक ज़रिया है और क़ुरबानी को सही मानों में करना चाहिए हमें। और भाईचारगी हमारे अंदर होनी चाहिए, मोहब्बत, हर एक से उल्फत, चाहत जो है हमारे अंदर होना है। और ये क़ुरबानियाँ जो हम करते हैं सैयदना इब्राहीम अला नबीना अलैहिस्सलातु वस्सलाम की सुन्नत करीमा है। रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया कि क़ुरबानी जब की जाती है उसका खून ज़मीन पर गिरने से पहले अल्लाह ताला जिसके नाम से क़ुरबानी दी जाती है उसके गुनाह को माफ़ कर देता है और जानवर के हर बाल के बदले में अल्लाह ताला 10-10 नेकियां उसके नामे अमाल में लिख देता है। तो इखलास के साथ हम ये क़ुरबानी करना है, रिया दिखावा नहीं है। इंशाअल्लाह हमारी क़ुरबानी, ये हमारा नमाज़ पढ़ना अल्लाह ताला अपनी बारगाह में कबूल फरमाए। आमीन या रब्बल आलमीन। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। అందరికీ నమస్కారాలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ఈదుల్ అదా, బక్రీద్, ఈదుల్ ఫితర్ పండుగ శుభ సందర్భమున భారతదేశంలోని ముస్లిం సోదర సోదరీమణులకు అలాగే ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ముఖ్యంగా కడప నియోజకవర్గంలోని ముస్లిం సోదర సోదరీమణులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక బక్రీద్ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ బక్రీద్ పండగ అనేది త్యాగానికి ప్రతీక. బక్రీద్ అంటేనే, ఈద్ అంటేనే త్యాగానికి చిహ్నము, ఆదర్శము, ఒక స్ఫూర్తి. ఆ పెద్దలు మనకు మహమ్మద్ ప్రవక్త గారు చూపించిన దారిలో మనం నడిచినప్పుడే నిజమైన మనము పండుగ చేసుకున్నట్టు ఉంటుంది. బక్రీద్ ఈద్ అంటే ఖుర్బానీ. దీంట్లోనే చూడండి ఎంత పవిత్రమైన భావన ఉండాదో. ఖుర్బానీ అర్థమే త్యాగము. అటువంటి పదాన్ని మనం సార్థకం చేసుకొని కేవలము నేను, నా కుటుంబము స్వార్థం విడనాడి పరుల కోసం, పేద ప్రజల కోసము మనం వారి యొక్క కష్ట నష్టాల్లో పాల్గొని ఆదుకున్నామంటే అటు మన ఇహలోకంలో, పరలోకంలో, మనకు ప్రపంచంలో, అలాగే అల్లా యొక్క దృష్టిలో మనము ఎంతో మంచివారం అవుతాము. మనమైన అల్లా ఎంతో కృపతో, దయతో
మనకు అన్ని కూడా మంచి విషయాలే జరుగుతాయి. కేవలము నేను నా కుటుంబం అనే మనం విడనాడాలా, మనము మన పొరుగింటి వారు ఏ విధంగా ఉండరు, వారి జీవన విధానంలో ఏ విధంగా ఉండాలి, వారి యొక్క కష్ట నష్టాల్లో మనం పాలు పంచుకున్నామంటే ఆ అల్లా తృప్తి చెంది మన పైన మంచి ఒక సంకల్పము, మంచి ఒక దయ, మనకు పుణ్యం కూడా దొరుకుతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కుర్బానీ మనము పొట్టేలు ఇస్తాము, ఒక పొట్టేలు ఇస్తాము, అలాగే మనము గొర్రెలు ఇస్తాము, అలాగే దున్నపోతులు ఇస్తాము. ఏమిచ్చినా కూడా దాంట్లో ఆ గొర్రెను కోసుకొని తన ఇంట్లో వాళ్ళే తినేదానికి అది అల్లా హుకుం చేయలే. దాంట్లో మూడు భాగాలు చేయాలా. ఒకటి తన కోసం ఉంచుకోవాలా, ఒకటి బంధువులకు మిత్రులకు ఒక భాగం ఇవ్వాలా, ఒక భాగం వచ్చేసి పేదవాళ్ళకి ఇవ్వాలా. దీంట్లో ఏమని అర్థము, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా. అందరినీ సమానంగా ప్రతి ఒక్కరు కూడా ఈ బక్రీద్ పండుగ ప్రతి పేదవాడు కూడా సుఖ సంతోషాలతో పండుగ చేసుకోవాలని చెప్పి మన మహమ్మద్ ప్రవక్త చూపించిన దారిలో ఈరోజు వరకు కూడా పయనిస్తున్నాము. అలాగే ఈరోజు ప్రపంచం ఉన్నంత వరకు కూడా శాంతి సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో, అలాగే ఇప్పుడు జరుగుతున్న యుద్ధ వాతావరణంగా సమసిపోయి శాంతి సౌభాగ్యాలతో ఉండాలా. పశ్చిమాసియాలో ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ అమెరికా మనము యుద్ధం చూస్తూ ఉంటే గమనిస్తూ ఉంటే మొత్తం ప్రపంచం కూడా భయభ్రాంతులు ఉన్నది. అది అతి తొందరలోనే ఆ యుద్ధం ఆగిపోవాలా. ప్రపంచం శాంతి సౌభాగ్యాలు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని పోవాలా. ముఖ్యంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయి అన్నీ, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనము ఏమాత్రం కూడా ఇది లేకుండా మనము వేరైపోయినాము. కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలోనే ఆదర్శంగా ఒక గుర్తింపు కలిగిన రాజధానిగా నిర్మాణం చేయాలని చెప్పి ఆయన దృఢ సంకల్పంతో ఆయన రాత్రనక పగలనక కష్టపడుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశీర్వదించవలసిందిగా కూడా నేను మరీ కోరుకుంటున్నాను. चल